అమ్మవారికి, స్వామివారికి నైవేద్యం పెడదామని చెప్పేసి పులిహార అయితే చేశానండి. రైస్ మామూలుగానే కుక్కర్‌లో పెట్టేశాను. అంటే కొంచెం క్వాంటిటీయే కాబట్టి నిమ్మకాయల రసాన్ని డైరెక్ట్‌గా రైస్‌లో పిండేస్తున్నా. అట్లాగే సాల్ట్ కూడా మన టేస్ట్‌కి తగినట్లుగా ఎట్లాగో ఉప్పు చూడం కాబట్టి అందాసుగా అయితే వేసేస్తున్నానండి ఇక్కడ. ఇంకా ఉప్పు, నిమ్మరసం కలిపి పెట్టిన తర్వాత ఈ రైస్ అనేది కొంచెం పీల్చుకుంటదనమాట. నిమ్మకాయ పులుపుని, ఉప్పుని. తర్వాత ఇక్కడ తిరగమాత పెట్టుకొని ఇక ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు, వేరుశెనగపప్పు అన్నీ వేసుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి ఈ తిరగమాతనెత్తి కొంచెం చల్లారిన ఈ రైస్లో అయితే వేసి కలిపేస్తున్నాను. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఆ ఇంగువ కూడా వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక అంతా కలిపేసి బాగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసానమాట. చల్లారేసరికి సెట్ అయిపోద్ది. చాలా తొందరగా ఫాస్ట్గా ఏదైనా ప్రసాదం ప్రిపేర్ చేయాలి అంటే కేసరి తర్వాత పులిహార ఈజీ అనిపిస్తుంది నాకు. ఏముందండి, రైస్ పెట్టేస్తాము, తిరగమాత పెట్టేస్తాము అంతే. చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరైతే ఏం ప్రసాదం ప్రిపేర్ చేస్తారు? మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది? నాకైతే పులిహార, కేసరి 2 ఈజీగా అనిపిస్తాయి. అలాగే సేమ్యా కూడా చాలా ఈజీగా